వైఫ్, ఆ అమ్మాయి మీ కూతురు అన్నమాట. భార్యని పెళ్లిడికొచ్చిన కూతుర్ని పెట్టుకుని అంతలా మేనేజ్ చేశాడంటే ఎంత డేంజరస్ ఫెలోనేవాడు. వాడికంటే ముందు నీకే ఆ శిక్ష పడాలి. అవును, నీకే పడాలి, నీకే పడాలి, నీకే పడాలి, నీకే పడాలి. అవును, శిక్ష నాకే పడాలి, నాకే పడాలి. వాడికి శిక్ష పడాల్సిందే సౌందర్య. వాడు భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటే ఇక్కడ నేను నా తల్లి నరకం అనుభవిస్తున్నాం. నాకు నా తల్లికి దక్కని సంతోషం వాడికి, వాడి కుటుంబానికి దక్కకూడదు, దక్కకూడదు. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. నాకు వద్దు నానా, ఒక్కటే ముద్దమ్మా. వద్దు నానా, ఇక చాలు. ఒక్క ముద్ద అన్నాను కదా, ఇదే లాస్ట్. నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు నానా. రాష్టమ్మా, ప్లీజ్ నాకొద్దు. వద్దంటుంది కదండి, ఎందుకు బలవంతం చేస్తారు? అదేమన్నా చిన్నపిల్ల? నువ్వు చెప్తే అర్థం చేసుకోలేకపోవడానికి నేనే ఉన్నా చిన్నపిల్లన్నా. ఇదిగో ఇది నాన్న ముద్ద. వద్దా? కావాలి కావాలి కావాలి. దాట్స్ గుడ్ గర్ల్. Wow! Beautiful family. Life is beautiful. Wow! ఏంటి ముఖేష్, నన్ను చూడగానే చేతిలోని ముద్ద జారిపోయింది? ముఖానికి చెవటలు పడుతున్నాయి. సడన్ గా నన్ను చూసేసరికి టెన్షన్ పడతావనుకున్నాను గాని ఇలా షాక్ అవుతావనుకోలేదు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేనని నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సింది డైలాగులు కాదు, నా ప్రశ్నలకి సమాధానాలు. ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తుంటే మీ నాన్న గ్రేట్ ఫాదర్ అనుకుంటున్నావా పానురేఖ? పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల దేవుడు లాంటి భర్త దొరికాడని మీరు కూడా ఫీల్ అయిపోతున్నారా? ఏంటండి ఇది? ఇది మెంటల్ కేసు అని నీకు అప్పుడే చెప్పాను. నువ్వు దీంతో మాట్లాడడం వల్ల అడ్రస్ తెలుసుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి చూసావా? పోవే బయటికి. డైలాగులు చెప్పొద్దని నీకు ముందే చెప్పాను.
నేను చెప్పింది విన్న తరువాత నాకు మంటలో కాదో నీ భార్య కూతురు చెప్తారు. అంతవరకు నటించడం కొంచెం తగ్గించు ముఖేష్. ప్రతి తండ్రి తన కూతురుని గారబంగా చూసుకోవాలనుకుంటాడు. ప్రతి భర్త తన భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటాడు. బాధ్యత తెలిసిన తండ్రి మంచి భర్త అయితే కష్టపడి సంపాదించిన డబ్బుతో చూసుకోవాలి అనుకుంటాడే తప్ప నీలాగా మోసాలు ద్రోహాలు చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో చూసుకోవాలి అనుకోడు. నువ్వు కష్టపడకుండా నీ భార్య పిల్లలు సుఖాలను అనుభవించడం కోసం కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు రోడ్డును పడిపోవాలని ఇంత దిక్కుమాలిన స్ట్రాటజీ ఏంటి ముఖేష్? ఏయ్, ఎవరే నువ్వు? మా నాన్న గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నావు? నీ నాన్న గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియదు కాబట్టే నీకు తెలియడం కోసం మాట్లాడుతున్నాను. ఏయ్, మర్యాదగా వెళ్తావా? మెడ పట్టుకుని గంటేమంటావా? నువ్వు చెప్పే డైలాగుల్లో ఈ డైలాగ్ కూడా ఉంటుందని నాకు తెలుసు. నువ్వు అలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటే రియాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది ముఖేష్. నీ తండ్రి మంచివాడని నీ భర్త మంచివాడని మీరిద్దరూ అనుకుంటున్నారు, కానీ వీడు దుర్మార్గుడు. నానా, మిమ్మల్ని వాడో వీడో అని మర్యాద లేకుండా మాట్లాడుతుంటే చెంప పగలు కొట్టకుండా మీరు సైలెంట్ గా ఉన్నారేంటి నానా? మిస్ భానురేఖ, మీ నాన్న సైలెంట్ గా ఉండడానికి కారణం ఉంది. ఏంటా కారణం? ఇప్పుడు నువ్వు తింటున్న తిండి నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నువ్వు నిద్రపోతున్న బెడ్ నాది. ఒక్కటేంటి, నువ్వు అనుభవిస్తున్న సుఖాలు విలాసాలు అన్ని నావే. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నాదే 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 నాదే. ఇదంతా నీ తండ్రి సంపాదన కాదు, నా తండ్రి సంపాదన. ఏంటి, ఏం మాట్లాడుతున్నావే? మా ఆయన నువ్వు పిచ్చిదానివంటే నేనప్పుడు నమ్మలేదు. నీ పిచ్చివాగుడు చూస్తుంటే ఆయన చెప్పింది నిజమేనని ఇప్పుడు అర్థమైంది. దోసుడు బియ్యం నేలపాలు చేసినందుకు జాలి చూపిస్తే మా ఇంటికొచ్చి నీళ్ళంటావా? బస్తా బియ్యం కొనుక్కునే దిక్కు లేదు, ఏ రోజు బచ్చో ఆ రోజు కొనుక్కునే నువ్వు కోట్ల ఆస్తికి వారసురాలంటావా? వారసురాలుననే చెప్తున్నాను. నీ మొగుడు నీ మెడలో తాళెందుకు కట్టాడో నాకు తెలియదు కానీ నీ మెడలో తాళి కట్టిన నీ మొగుడే ఈ ఆస్తి కోసం మా అమ్మ మెడలో తాళి కట్టాడు. మా అమ్మని ప్రేమించి తాళి కట్టలేదు, నమ్మించి కట్టాడు, నమ్మక ద్రోహం చేశాడు. ఏంటండి ఇదంతా? ఈ అమ్మాయి చెప్తుంది నిజమా అబద్ధమా? రేణు, తన పిచ్చిదని నీకు కూడా అర్థమైంది కదా. పిచ్చి వాళ్ళు ఏదైనా మాట్లాడతారో, ఎలాంటి పిచ్చి పనైనా చేస్తారు. అయ్, నువ్వు ముందు బయటకు వెళ్ళు. రేయ్, నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి మాకు నిజంగానే పిచ్చి పట్టాలి. అదృష్టవంతులం కాబట్టి రోడ్డు పడ్డామే తప్ప పిచ్చి వాళ్ళం కాలేదురా. అంటే ఈ అమ్మాయి చెప్తున్నదంతా నిజమేనా నాన్న? అయ్యో కాదమ్మా, నిజం కాదు. ఇదంతా నేను రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఐశ్వర్యం. నా తెలివితేటలతో నిజాయితీగా సంపాదించిన ఆస్తి. ఇందులో నా చెమట ఉంది, రక్తం ఉంది తప్ప ఎలాంటి మోసం దగా లేదు. అబద్ధం చెప్తుందమ్మా, అబద్ధం చెప్తుంది. నేను చెప్పింది అబద్ధమని నువ్వు చెప్పింది నిజమని నీ కూతురు మీద ఒట్టేసి చెప్పగలవా? నువ్వు చెప్పింది నిజమైతే
నిజాయితీగా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి లెక్కలు సాక్ష్యాలు ఉంటాయి. వాటిని నీ భార్యకి నీ కూతురికి చూపించగలవా? చెప్పు ముఖేష్, ఈ ఆస్తి నిజంగా నీ స్వార్జితమే అయితే ఈ ఆస్తికి సంబంధించిన ట్యాక్సులన్నీ నీ పేరును కట్టినట్లు నీ వాళ్ళకి చూపించగలవా? ఆ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పు నాన్న. చెప్పండి, సాక్ష్యాలు చూపించు నాన్న. నాన్న చెప్పు. చెప్పకపోతే నేను చచ్చినంత పట్టు. అమ్మా చెప్పండి. నీ కూతురు అడుగుతుందిగా, చెప్పు ముఖేష్. అబద్ధం చెప్తే నేను చచ్చిపోతాను, అమ్మా నిజం చెప్తే బతుకుతాను. చెప్పు నాన్నా. నన్ను క్షమించమ్మా. అంటే అంటే నన్ను అమ్మని సంతోష పెట్టడం కోసం మరో అమ్మకి కూతురికి ద్రోహం చేస్తారా? ఓ తల్లిని కూతుర్ని సుఖ పెట్టడం కోసం మరో తల్లి కూతుళ్ళకి అన్యాయం చేసి రోడ్డున పడేస్తారా? మా కోసం కష్టపడ్డానని, నిజాయితీగా సంపాదించానని కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని మోసం చేస్తావా? అది కాదమ్మా. వద్దు. ఇదంతా మా కోసం చేశానని మాత్రం చెప్పొద్దు. నా మెడలో వీళ్ళమ్మ మెడలో తాళి కట్టినట్టు ఇలా ఇంకెంతమందికి తాళి కట్టారు? అమ్మలాంటి ఎందరు అమ్మల్ని, నాలాంటి ఎందరు కూతుళ్ళ బతుకల్ని నాశనం చేశారు. నన్ను అర్థం చేసుకోండి అమ్మా. బిజినెస్ అన్నాక ఇక ఆపండి. పెళ్ళాన్ని కూతుర్ని మోసం చేయడం బిజినెస్ కాదు, వ్యభిచారం కన్నా నీచమైన దుర్మార్గం. నీ కూతురిగా పుట్టినందుకు గర్వపడ్డాను. ఇప్పుడు నీ కూతురని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. ఛీ! నేను బతికుంటే నీలాంటి నీచుడికి కూతుర్నని తెలిసి అందరూ నన్ను అసహ్యించుకుంటారు. అలాంటి పరిస్థితి నాకు రాకూడదు. నాకు రాకూడదు. రాకూడదు. భాను, భాను, అమ్మా బాను, బాను, భాను. బాను, భాను, బాను ఆగమ్మా ప్లీజ్. భాను, బాను, భాను ఆగమ్మా. బాను, భాను, బాను, భాను. భాను, బాను, భాను. తలుపు తీయమ్మా. బాను.
వచ్చారు? ఏం లేదు, ఏం లేదు. ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. ఏదైనా పీడకలా? బాను ఎక్కడా? తను రూమ్లో నిద్రపోతోంది. నేను వెంటనే బాను చూడాలి. తను హాయిగా నిద్రపోతోంది, ఎందుకు టెన్షన్ పడతారు? నేను ఇప్పుడే వస్తాను, నువ్వు పడుకో. ఏమండి ఏమండి, కూతురు మీద అతి ప్రేమతో ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతారు. నీకేదో జరిగిందన్న ఊహే నాకు ప్రాణం పోయినంత అయింది. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క వరం నువ్వు. కల్లో కూడా నీకేం జరగకూడదు. నేను బ్రతుకున్నదే నీకోసం. I love you so much, baby. So much. ఇదంతా నీ తండ్రి సంపాదన కాదు, నా తండ్రి సంపాదన. చెప్పకపోతే నేను చచ్చినంత ముట్టు. అమ్మలాంటి ఎందరు అమ్మల్ని, నాలాంటి ఎందరు కూతుళ్ళ బతుకుల్ని నాశనం చేశారు. నేను బతికుంటే నీలాంటి నీచుడికి కూతుర్నని తెలిసి అందరూ నన్ను అసహ్యించుకుంటారు. ఈ రోజు కళ రేపు నిజం కావచ్చు. ప్రమాదాన్ని పక్కనే పెట్టుకుని తిరగడం చాలా కష్టం. అసలు ఆ రోజే వాళ్ళు ఊరిని తరిమేస్తుంటే బాగుండేది. ఏదేమైనా సుకన్య సింధులు ఈ ఊర్లో ఉన్నంత కాలం ప్రతి నిమిషం గండమే. వాళ్ళు ఈ ఊర్లో ఉండకూడదు. ఏదో ప్లాన్ వేసి పంపించేయాలి.
అమ్మా సింధు, గుడికెళ్ళి నా కూతురికి మంచి జాబ్ రావాలని మొక్కుకొనొస్తాను. పాపం ఎందుకమ్మా దేవుణ్ణి ఇబ్బంది పెడతావు? ఆయనకి ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడే ఇస్తాళ్లే. లేదమ్మా, నీకొక మంచి జాబ్ దొరికేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. సరే, నీ ఇష్టం అమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా, వస్తాను.